పేదలకు బ్యాంకు ఖాతాలు ఎందుకని హేళన చేశారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్లు పొదుపు చేసుకున్నారన్నారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12% పైగా ఉండేదన్నారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారన్నారు. టూరిజంలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం కాశీ ఆలయాన్ని 11 కోట్ల మంది దర్శించుకున్నారన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో చేపట్టామన్నారు. 50% గ్రామాలకు 55% మాత్రమే పక్కా రోడ్లు ఉండేది. ఈరోజు చిన్న చిన్న గ్రామాలకు కూడా కలిపి ఆల్మోస్ట్ 90% గ్రామాలకు పక్కా రోడ్ల నిర్మాణము ఈ 9 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. 2014లో యావరేజ్గా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా 7 నుంచి 8% మాత్రమే ఉండేది. విద్యుత్ గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు 22 గంటలు విద్యుత్ ఇస్తా ఉన్నాం. అది పారిశ్రామిక రంగానికి తీసుకున్నా, వ్యవసాయ రంగానికి తీసుకున్నా, డొమెస్టిక్ సెక్టార్లో తీసుకున్నా, వాణిజ్య రంగాన్ని తీసుకున్నా 22 గంటలు ఈరోజు భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి సంస్కరణ కారణంగా, నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసిన కారణంగా, విద్యుత్ ఉత్పత్తి పెంచిన కారణంగా ఈరోజు విద్యుత్ అందరికీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రాంతాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల వినియోగదారులకు యావరేజ్గా 22 గంటల విద్యుత్తు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతేకాకుండా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి కార్యాచరణ ప్రణాళికతో అందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందించే కార్యక్రమం, అందించడమే కాదు లీకేజీలు లేకుండా, ఇంతకుముందు చెప్పినట్టు లీకేజీలు లేకుండా అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరు తెలుసు, పిఎం జన్మన్ యోజన కింద ఏవైతే గిరిజన ప్రాంతాలలో ఇంకా అనేక తెగలు కనీస అవసరాలు కూడా వాళ్ళకు తెలియదు. కరెంటు లైటు లేనటువంటి ఇండ్లు కానీ, ఫ్యాన్ లేనటువంటి ఇండ్లు కానీ, రోడ్డు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కానీ, విద్య వైద్యం అందుబాటులో లేనటువంటి ఆదివాసీ ప్రాంతాల కోసం ముందు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడి నుంచే మనం సహకారం అందించాలని చెప్పి ఆదివాసీలలో నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళని గుర్తించి 25,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరము జన్మన్ యోజన ద్వారా ఆదివాసీ ప్రాంతాలకు